నాసిక్లోని స్కూల్ ఆఫ్ ఆర్టిలరీ ఇటీవల సైనికులకు డ్రోన్లను ఎగిరివేయడంలో శిక్షణనిచ్చింది. భారీ సంఖ్యలో సైనికులు అలాగే సైనికాధికారులు ఈ శిక్షణలో పాల్గొన్నారు. డ్రోన్ల నిర్వహణకు సంబంధించి అనేక కీలక అంశాలను వీరు నేర్చుకున్నారు. ఇక ఇదిలా ఉంటే వర్తమాన యుద్ధాల్లో డ్రోన్ల పాత్ర కీలకంగా మారింది. ఎవరి దగ్గర అత్యంత అధునాతన డ్రోన్లు ఉంటాయో వారే విజేతలవుతున్నారు. దీంతో భారత సైనిక దళాలు కూడా డ్రోన్లపై ఫోకస్ చేశాయి. నాసిక్లోని స్కూల్ ఆఫ్ ఆర్టిలరీ దేశవ్యాప్తంగా ఫేమస్. మహారాష్ట్రలో ఏర్పాటైన ఈ ఆర్టిలరీ స్కూల్ రక్షణ రంగానికి ఎంతో ఉపయోగకరం కాగా, ఇటీవల నాసిక్ స్కూల్ ఆఫ్ ఆర్టిలరీ సైన్యానికి ఉపయోగపడే ఒక గొప్ప పని చేపట్టింది. సైనికులకు అలాగే అధికారులకు డ్రోన్లు ఎగరవేయడంలో ఇక్కడ శిక్షణ ఇప్పించింది. ఇటీవలి కాలంలో నిఘా వ్యవస్థలో డ్రోన్లు కీలకంగా మారిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా యుద్ధ తంత్రం మారిపోయింది. సైనికుల పరాక్రమాల కంటే చేతుల్లో ఉన్న అధునాతన ఆయుధాలే యుద్ధాల్లో విజేతలెవరో నిర్ణయిస్తున్నాయి. వర్తమాన యుద్ధాల్లో ప్రధానంగా డ్రోన్ల పాత్ర కీలకంగా మారింది. ఎవరి దగ్గర అత్యంత అధునాతన డ్రోన్లుంటాయో వారే విజేతలవుతున్నారు. దీంతో భారత సైనిక దళాలు కూడా డ్రోన్లపై ఫోకస్ చేశాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత డ్రోన్ల వ్యవస్థ అవసరం భారత్కు బాగా తెలిసొచ్చిందన్నారు సైనిక అధికారులు. అంతేకాదు, ప్రత్యర్థి దేశాలు డ్రోన్లను ప్రయోగిస్తే వాటిని నిర్వీర్యం చేసే వ్యవస్థను వేగంగా సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని సైనిక అధికారులు అభిప్రాయపడుతున్నారు. వర్తమాన యుద్ధాల్లో డ్రోన్ల పాత్ర పెరిగింది కాగా, ఇటీవలి కాలంలో డ్రోన్లనే పదం బాగా ప్రాచుర్యంలోకొచ్చింది. డ్రోన్లకు మానవ నియంత్రణ అవసరం. ఏవైనా ఇది డ్రోన్లతో యుద్ధం చేసే కాలం. ఈ విషయాన్ని ఎవరైనా అంగీకరించి తీరాల్సిందే. हमारा एम जैसा मैं बताया कि मैक्सिमम स्कूल और कॉलेज स्टूडेंट्स को ये दिखाना था. पिछला जो हमने एक्सरसाइज तोपची जो आज से 4 दिन पहले किया, उसके अंदर राष्ट्रीय रक्षा अकादमी के कैडेट्स भी इधर आए थे देखने के लिए. तो हमारे और सैनिक स्कूल सतारा से भी बच्चे आए थे. तो हम चाहते हैं कि मैक्सिमम स्टूडेंट्स, हमने नासिक के जितने भी स्कूल कॉलेजेस को भी यहाँ पर बुलाया था. हम उनको दिखाना चाहते हैं कि रेजिमेंट ऑफ आर्टिलरी हमारे पास क्या इक्विपमेंट है और किस तरह की फायर पावर है. और मुझे यकीन है कि वो ये देखकर काफी मोटिवेट हुए होंगे. और हम चाहते हैं कि यूथ को हमारे अवेयरनेस हो और ज्यादा से ज्यादा भारतीय सेना या भारतीय आर्म फोर्सेस के लिए ऑप्ट करें. इस बारी नया हमने बीएसएफ का एक गन डिटैचमेंट जो पहले कभी नहीं पार्टिसिपेट करता था, इस बारी एक्सरसाइज तोपची का हिस्सा था. हमने साथ ही साथ ड्रोन्स का जो ये मार्च पास और जो फ्लाई पास्ट आपको दिखाया है, और ड्रोन्स इस बारी एक्सरसाइज तोपची के हिस्सा थे. उनसे शूट भी, जैसे आपने देखा कि उनसे शूट भी लिया गया. वो सर्वेलेंस, टारगेट एक्विजिशन, पोस्ट स्ट्राइक डैमेज असेसमेंट, सब जो इसकी काबिलियत है वो दर्शाएगी और उन्होंने आपको इस एक्सरसाइज के दौरान दिखाया भी है. ఈ నేపథ్యంలోనే సైనికులకు డ్రోన్ల వినియోగంలో శిక్షణ ఇప్పించింది నాసిక్లోని ఆర్టిలరీ స్కూల్. కాగా ఈ శిక్షణలో పెద్ద ఎత్తున సైనికులు పాల్గొన్నారు. శిక్షణ సందర్భంగా తాము అనేక విషయాలు నేర్చుకున్నామన్నారు సైనికులు. ఈ సందర్భంగా డ్రోన్లతో సైనికులు చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఒకవైపు గాలిలో ఎగురుతూ, మరోవైపు బేస్ స్టేషన్లతో సమన్వయం చేసుకుంటూ డ్రోన్లు చేసే విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి. అంతేకాదు, నాసిక్ స్కూల్ ఆఫ్ ఆర్టిలరీ నిర్వహించిన శిక్షణపై సైనిక దళాల ఉన్నతాధికారులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఏమైనా నాసిక్ శిక్షణ సైనికులకు ఎంతగానో ఉపయోగపడింది.